ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ముద్రగడ గిరిబాబు గారికి, మన పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణ రాజు గారికి, కొమ్ము రఘురామ్ గారికి, జమ్మీల్ గారికి, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు కూడా. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి వైద్యం అందాలి, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా ఒక డాక్టర్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం చేపడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి మహోత్తరమైన కార్యక్రమంగా అవుద్దని ఒక దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ ఒక్క కుట్రలతోటి ఈ పీపీపీ మోడ్లో ఏదైతే నీ అనుచరులకి ఈ 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలు ఇద్దామని అనుకుంటున్నారో ఇది చాలా దారుణమైనటువంటి కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, పేద వర్గాల పక్షాన్ని మనం నిలబడాలి, మన బాధ్యత అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గం నుండి 50-60 వేల సంతకాలు పెట్టించి ప్రతి విలేజ్ లోని ఒక రచ్చబండ పెడదాం, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను నిలదీద్దాం, ప్రతి నిరుపేదకి తెలియపరుద్దామనే ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు గిరిబాబు గారి నాయకత్వంలో పోస్టర్ ఆవిష్కరణ చేశాం. రేపు నుంచి ప్రతి విలేజ్ లోని రచ్చబండ్లు పెడతారు. ప్రతి విలేజ్ లోని ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ఎండగడుతూ ప్రజలకు వివరిస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈ నెల 28వ తారీఖుని ఒక నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ చేసి ఏదైతే మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో దీనికి నిరసనగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో భాగంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 10వ తేదీన నర్సీపట్నం వస్తే లక్షలాది మంది రోడ్డు ఎక్కారు. ఈ ప్రభుత్వకు వ్యతిరేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు పత్తిపాడులో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ 50-60 వేల సంతకాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇచ్చారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి కలిసి ఈ కార్యక్రమాన్ని ఆపడానికి నిరంతరం కృషి చేస్తాం, నిరంతరం పోరాడతామని కూడా ఇది ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, నీ అనుచరుల చేతిలోకి వెళ్ళడానికి వీల్లేదు, దీనివల్ల పేదలు నష్టపోతారు, పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టారు. దీన్ని మీ అందరూ కూడా దిగ్విజయం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిరంతరం ప్రజల్లో దీనికి వివరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి మాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి గిరిబాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.